సుబ్బారావు ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏదో అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏది ఎంత ఇల్లు అండి? 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఓహో, ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా లేకపోతే నా పంచడి కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెంలో మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది, లోపల కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూరు పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా బాబు మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచండి గుమ్మడికాయ కట్టే వరకండి కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ కదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. నమస్కారం అండి. 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 4 5 5 4 3 2 1. ఇవ్వండి, ఇవి నా అకౌంట్లో వేయండి. కొత్త నోట్లు మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవే ఇవ్వాలి. బుజ్జిపండ్లు నలిగిపోతాయండి. 500 5 సార్లు లెక్క పెట్టారు. అదే 5,000 అయితే సాయంత్రం దాకా ఇక్కడే సెటిల్ అయిపోయేలా ఉన్నారే. ఈ 50,000 ఆ అకౌంట్లో పడేయండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఇది కంపెనీ డబ్బు. ఆ 500 కొత్త నోట్లు నా డబ్బు, అందుకే అంత బిల్డప్. నువ్వన్నట్టు ఇతనికి వెర్రి నిమ్మకాయ సైజులో లేదే, గుమ్మడికాయ సైజు కూడా దాటేసింది. నిజమా? అయితే డోసేజ్ పెంచి మళ్ళీ మందులు వాడతాను, హోమియోపతి. నమస్కారం అండి. ఏమిటి సున్నం సుబ్బారావు, ఇలా వచ్చావేంటి? నీకోసమేనండి బాబు. ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? చెయ్యి సంవత్సరం ఆడిపోతుందండి. మా తాతయ్యది 20,000, నాది 25,000, మొత్తం 45,000 ఉందయ్యా. ఇంకా 1,50,000 సంపాదించాలి. ఊరుకోండి సార్, మీకు కూడా నాలుగు సాధ్యత ఎక్కువ అండి. 40,000 ఉంది కదా, మొదలెట్టండి, నేనున్నాను కదా. మొదలెట్టడం కాదయ్యా, పూర్తి చేయాలి కదా. నువ్వు చెప్పిన ఎస్టిమేషన్ ప్రకారం 2 లక్షలు ఉంటే గానీ నేను ఇల్లు మొదలెట్టలేను. ఓ పని చేయండి, ఓనర్ రెడీ చూడండి. ఓనర్నా? ఇస్తారంటావా? డెఫినెట్ గా ఇస్తారండి, చాలా మంచి మనిషి అండి. ఎందుకు కొడతారండి? అరే ఎందుకు వాడిని కొడతారండి? కొట్టడమా? నరికి పోగులు పెట్టాలి. నా డబ్బు కొట్టేసి కడుతున్నారు ఇటు. మళ్ళీ మార్కెట్ లో కడుగు పెట్టావంటే కాళ్ళు కొడతాం.
నువ్వేంటి అట్టా చోతా వాడి ఇల్లు మొదలెట్టినంత మాత్రాన మీ డబ్బు కొట్టేశాడన్న గ్యారంటీ ఏమిటి? ఏం కావాలా? 4 నెలల ముందర తిండికి లేదు మొర్రో అంటే నమ్మి పనిలో పెట్టుకున్నాను. ఈ లోపల ఇల్లు కట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి. ఏంట్రా ఆలోచిస్తావు? అబ్బే ఏం లేదు. అమ్మో, చచ్చిన మన ఇల్లు కట్టే సంగతి ఇతనికి తెలియనికూడదు. భక్తులారా, రేపు కథాకాలక్షేపం, సుగ్రీవ పట్టాభిషేకం. భక్తులందరూ యథాశక్తి వెండి తోకలు, బంగారపు తోకలు స్వామివారికి సమర్పించుకున్నట్లయితే ఆ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతుడైన రామచంద్రమూర్తికి నేను చెప్పి మీకు సకల ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించగలనని మనవి చేస్తూ, విందేశ్వరి ఎక్కడ శృతి? ఇదిగో బావా. నీ మొహం మండ, శృతి కాదే శృతి. గంగాళేశ్వరి తాళం. అమ్మ నా దేవుడు, నన్ను అడుగుతున్నారేమిటి? మీరేగా పెట్టికి తాళం వేసి బొడ్లో దాచుకున్నారు. చీనోరుమి, నేను అడిగింది ఆ తాళం గురించి కాదే, ఈ తాళం గురించి. అక్కా చెల్లెళ్ళిద్దరూ కోకిరాళ్లే. భక్తులారా, ఉదారంగా కానుకలు హారతి పళ్ళెల్లో వేసి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని కోరుతూ శ్రీమద్రమారమణ గోవిందో హారి. విందేశ్వరి నీ పేరేంటి? బిందేశ్వరి. మా అక్క పేరేమో గంగాళేశ్వరి. ఏమండి బాబాయ్ గారు, నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా, ఇప్పుడు మనకు డీటెయిల్స్ ఎందుకండి? వెయ్యాలనుకుంటే డబ్బులు అండి, లేకపోతే అమ్మాయి ఫేస్ చూసి పంపించవచ్చు కదా. అమ్మాయి నీకేమవుతుంది నాయనా? ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్, ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం, ఆ అమ్మాయి చీరైతే నేను జాకెట్, ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు. పాప శ్రాద్ధమైతే నువ్వు పిండమున్ను, పాప పాడైతే నువ్వు శవమున్ను, పాప కుక్క అయితే నువ్వు తోకన్ను. బెదరా ఎన్ని ఇల్లక్కలేదా? నీ అమ్మ కడుపు మాడ, కొంప చూడమన్నాను గాని వరసలు కలపమన్నానా? అలిపిరి 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 వెళ్తావు బాబు. రిక్షా మీద 5 రూపాయలు అవుతుంది. నా సైకిల్ అయితే జస్ట్ 1 రూపీ. సైకిల్ మీద ఎవడతాడు ఎలా బాబు? ఈడోడండి బాబు. అలిపిరి 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 అలిపిరి. ఏంటే ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా? మా సెంటర్ లోకి వచ్చి మా బేరాలు జరగొడతావా? ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్ళడం చరిత్రలోనే లేదు. మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్. చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగాం, ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా? ఇది అంతే, అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. విమెన్స్ హాస్టల్ దగ్గరికి 3 రూపాయలే కదయ్యా. చాలా చాలే పోమ్మా, 5 రూపాయలు తక్కువైతే మాకు కిట్టదు. హలో మేడం. హలో. ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి, రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. పోనీ నా సైకిల్ మీద ఎక్కండి. మీకెందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఒత్తిడి చేయకూడదు కదండి, అందుకని నార్మల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి. అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి. అదేమిటి ఇచ్చాను కదయ్యా? నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. ఏడ్చినట్టుంది, తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. ఇది పట్టుకోండి. ఇది కూడా పట్టుకోండి, తప్పండి. ఎక్కండి ఎక్కండి. పులిహార కోసం అలా ఏర్పడ్డారేంటండి? తప్పదండి, అదే నా ఎయిమ్, దట్ ఈస్ మై జయం. గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా? అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత జయం. ఓ ఇంటివాడా? ఎస్.
ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు. అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 1,50,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి. అయినా మగవాడంత పిసినారుగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు? పర్లేదు చెప్పండి. మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను. సెకండ్ సెకండ్ సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. మన ఇద్దరు ఎలా కలిసిపోయామండి పాలు నీళ్ళలాగా. పాలు నీళ్ళ? Yes. అది భార్యాభర్తలకు వాడాల్సిన ఉపమానం అండి. ఓ సారీ, పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఏమన్నా పొట్లండి. థ్యాంక్స్. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటండి, డబుల్ వర్క్ వల్ల రెండింటికి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పనులండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. ఏమండి? ఎక్కడికి? చెప్తానండి. అయ్యో మిమ్మల్ని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేపు సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడవడం అంటే ఇల్లు కట్టడం మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దాన్ని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాన్ని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. సైకిల్ ఇచ్చేసానండి. రే హలో, అమ్మా, అబ్బాయిని బాగా చూసుకో. కూర్చోండి. పేరు సతీష్, బొంబాయిలో అన్నపూర్ణ రాయల్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. నీ ఫోటో చూడగానే ఆ దివ్యభారతి శ్రీదేవి దిగొచ్చినా నాకొద్దు, వాణియే కావాలని పట్టుబట్టు కూర్చున్నాడు. అమ్మా వాణి, ఏదైనా మాట్లాడమ్మా. మాట్లాడు వాణి. వీడితో నేను మాట్లాడతాను. ఈ రాస్కెల్ 3 సంవత్సరాల క్రితం నెల్లూరులో మా అక్కను పెళ్లి చేసుకుని దాని జీవితం నాశనం చేసి పారిపోయాడు. వీడికి ఊరికొక పెళ్ళ ఉంది. ఎవరినో చూసి ఎవరినో చూసి కాదు, ఈ ఫోటోలు చూసి చెప్పు. మీరెన్నన్నా చెప్పండి, నా కోసం మీ పెళ్లి ఆగడానికి నేను ఒప్పుకోను. అది కాదు వాణి, ఇంకేం మాట్లాడుకు. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడండి. వాణి, నీ మనసు మంచిది, నీకు దేవుళ్ళంటి భర్త వస్తాడు. అరే హలో, హోటల్కి వచ్చారా? చచ్చు ప్రశ్న. హోటల్లోకి వచ్చి హోటల్ కాక కృష్ణాయన కోసం వస్తారా? మీరు? నా కాబోయే భర్త పేరు విజయ్ కుమార్. హలో, ఐఎమ్ విజయ్. హలో, ఐఎమ్ రాజా. వితౌట్ రాజ్యం అండ్ సింహాసనం. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారే. గాంధీ గారు మా తాతకి స్థలం ఇస్తే మా తాతయ్య గారు ఆ స్థలంతో పాటు నాకు ఇచ్చింది ఈ చిన్న గమ్మత్తే. ఏం తీసుకుంటారు? బెరా సార్ ఏముంది? ఏం కాదు సార్, ఇడ్లీ వడ పూరి దోశ. వద్దు 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 వద్దు, ఏమేమి ఉందో అన్ని సింపుల్ గా పట్రా. అలాగే సార్. నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్, మీరు తప్పకుండా రావాలి. ఓహో, తప్పకుండా వస్తాను.
పొద్దున టిఫిన్, మధ్యాహ్నం పెళ్లి భోజనం 20 రూపాయలు మిగిల్చినట్టే. వెళ్దాం అజయ్. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? నా బిల్లేగా నేనే మొత్తం బిల్లు నేనే పే చేస్తాను. ఓకే, మా వాడిని హాస్టల్లో డ్రాప్. అయ్యో తప్పకుండా డ్రాప్ చేస్తాను. సారీ. అన్నట్టు మొన్న సండే మీ పెళ్లి చూపులు జరిగింది కదా, అవును. ఏమైంది? కాయా పండా? పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి కాయండి. బట్ ఆ పెళ్లి కొడుకు నెంబర్ 1 చీటర్ అని తెలిసిందండి. అలాంటి వెదవ తప్పినందుకు పండే అనుకోవాలండి. అందుకే అన్నానండి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. డోంట్ వరీ, మీకు తప్పకుండా మంచి భర్త దొరుకుతాడు. అన్నట్టు మీ ఇల్లు ఎంతవరకు వచ్చింది? నా ఇల్లే ఉందండి. నూనె రాసిన స్తంభానికి ఎగబాకే కోతిలా ఉంది నా పరిస్థితి. 3 అడుగులు పైకి వెళ్తే 7 అడుగులు కిందకు జారుతున్నాను. కానీ నాకెందుకో నా ఇల్లు మీ పెళ్లి ఖచ్చితంగా టాప్ లెవెల్లో జరుగుతుందని చచ్చేత నమ్మకం కలుగుతుందండి. ఏంటన్నా అలా చూస్తున్నారు, మీకు కలగట్లేదా? కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్లి కొడుకులు దేశం అంతా బయలుదేరారండి. ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే. ఏం నడిచి వెళ్తున్నారేంటండి? లేకపోతే పల్టీలు కొట్టుకుంటే వెళ్ళమంటావా? అంతేలండి, అందమైన పెళ్ళం పక్కనుంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి, గాల్లో ఈదుకుంటూ వెళ్తారండి. ఒక్క విషయం చెప్పమంటారా? ఇంత అందమైన భార్య దొరకడం మీ అదృష్టం అండి, ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి. అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ ఇసుకలా కలిసిపోయారనుకోండి. గురుగారు, నేను కట్టబోయే ఇంట్లో మీరిద్దరు సిలకా గోరంకలాగా ఒకే గదిలో కిలకిలాడుతూ ఉంటే నేను కిటికీలో చూద్దానుందండి. ఇల్లు ఎప్పుడు కడతారండి? ఇంకాసేపు ఆగంటే ఇల్లు కాదు, ముందు నీ సమాధి కడతాను. అయ్య బాబాయ్, మీ ఆయన భలే జోకులు వేస్తారండి బాబు. మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి. ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిలా కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరివేపాకు వేసేవండి, హీట్ తగ్గిపోతుంది. ఇల్లు ఎప్పుడు కడతారండి? అయ్యి ఇల్లు కట్టమని చెప్పండి. బాబోయ్, ఏమండి, ఐఎమ్ సారీ, వాడేదో తెలిసి తెలియక వాగాడు, ఏమనుకోకండి. ఏమండి, మీకు అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది? వాడిగారు, ఏమిటండి మీరు అనేది? నాకు మీకా? నేను మార్కెట్లో వర్కర్నండి, మీరు బ్యాంక్లో క్లర్క్. నాతో మీకు అదే మీకు అభ్యంతరం అయితే దాన్ని మనసులోంచి తీసేసి ఆలోచించండి. తొందరేం లేదు, రేపు సాయంత్రం గుడి దగ్గర మీకోసం ఎదురు చూస్తుంటాను. అబ్బా, ఇక నా పెళ్లి సమస్య తీరిపోయింది. ఇక నీ ఇల్లు సమస్య, సారీ, మన ఇంటి సమస్య మిగిలింది. అంటే వేరే ఇంకే సమస్య లేదా? ఏముంది? అదే శోభనం 3 రాత్రులు ఏకంగా ఇల్లు కట్టిన తర్వాతే. ఇదే ఇందుకే నాకు పెళ్లి అంటే ఒళ్ళు మండేది. స్పెషల్ గిఫ్ట్ ఇస్తారని పెళ్లి చేసుకుని ఇప్పుడు గిఫ్ట్ అంతా ఎగ్గొడతావా? నన్నేం చేయమంటావు? గిఫ్ట్ ఎలా ఇచ్చేది, ఎక్కడిచ్చేది? మరి మీ హాస్టల్కి వెళ్దాం. అమ్మో, లేడీస్ హాస్టల్లోనా? చంపేస్తారు బాబోయ్. మరెలా? నాకు ఉమ్మ కావాలి. ఏమో, నాకేం తెలుసు. ఇదిగో, ఎవరు చూడలేదు, ఈ పొలంలో కూర్చో. పగలు పార్కులోనా? పగలు లేదు, రాత్రి లేదు, కూర్చో.